హలో అందరికీ బాగున్నారా? చాలా రోజులైతుంది శనగపప్పు కర్రీ తినక వండక. ఇక ఈరోజైతే ఇంట్లో వండదామని డిసైడ్ అయినా. శనగపప్పును 2 సార్లు కడిగి మంచిగా నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసి మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే లోపు టమాటా వరుగుల్ని నేను సమ్మర్లో ప్రిపేర్ చేసుకున్న వాటినైతే నేను వాటర్ వేసి నానబెట్టుకుంటున్నా. టమాటా లేనప్పుడు ఈ టమాటా వరుగుల్నే యూజ్ చేస్తా. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం పసుపు వేసుకొని కలుపుకోవాలి. శనగపప్పుని ఎక్కువసేపు నానబెట్టుకుంటే స్టవ్ సేఫ్ అవుతుంది, కర్రీ కూడా తొందరగా అయిపోతుంది. వాటర్ తీసేసి శనగపప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత టమాటా వరుగుల్ని నానబెట్టుకున్నా కదా, వాటిని కూడా వాటర్ తీసేసి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సరిపోయేంత కారం వేసుకోవాలి. ఇదైతే కొత్త కారం, అందుకే భయపడుతూ వేస్తున్నా. కర్రీ చేసిన ప్రతిసారి కారం ఎక్కువగానే అవుతుంది. తర్వాత వాటర్ అయితే ఎక్కువగానే వేసుకోవాలి. పప్పు మంచిగా ఉడికిన తర్వాత సరిపోయేంత సాల్ట్, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే టేస్ట్ చికెన్ కర్రీ లాగా ఉంటుంది. కొత్తిమీర ఉంటే ఇంకా బాగుండు.